వందనాలు అయ్యగారు. వదనాలయ్యా. అయితే అయ్యగారు, మరి మంచిగా మరి ప్రసంగించాలంటే దేవుని ప్రసంగాలు, మరి మీ అనుభవంలో నుండి కొన్ని అమూల్యమైనటువంటి మాటలు మీరు చెప్పినట్లయితే మంచిగా ఎలా ప్రసంగించాలో మేము ఆ విషయాలను నేర్చుకోవడానికి మీ దగ్గరకు వచ్చి ఉన్నాం అయ్యగారు. చాలా సంతోషం అయ్యా. మీకున్న ఆసక్తి, మీకుండవలసిన ధ్యాస, మీలో ఉన్న ఆకాంక్ష చాలా గొప్పది. మంచిగా ప్రసంగించాలి అంటే ఏం చేయాలి అని అడగడం తప్పులేదు. అయితే నేను సరైన జవాబు ఇవ్వడం నా ధర్మం. మీరు మంచిగా దేవుని వాక్యాన్ని అందించాలని మీకున్న కృషిని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే పాస్టర్ గారు అందించే ప్రసంగం ఇక్కడ రెండు భాగాలు మనం చూస్తాం. వాక్యం అందించే పాస్టర్ గారు అందించే వాక్యం ప్రసంగం. మంచి ప్రసంగం ప్రజలకు అందించాలంటే పాస్టర్ గారి క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. పాస్టర్ గారి యొక్క జీవితం మీద ఆధారపడి ఉంటారు. దీన్ని మనం రెండు పార్ట్లు చేద్దాం. ముందు పాస్టర్ గారి గురించిన విషయాలు ముందు చెప్తాను, ఒక 5 విషయాలు. తర్వాత ప్రసంగాన్ని గురించిన చాలా మంచి విషయాలు, సులువుగా ఏ రీతిగా ప్రసంగ వేదిక మీద ప్రసంగం అందించాలో నా అనుభవంలో నేను నేర్చుకున్న విషయాలు తప్పక మరి మా ఆత్మీయ మరి శిష్యుడుగా, కుమారునిగా చెప్పవలసిన ధర్మం నాకు ఉంది కనుక నేను మీకు చెప్తాను. మంచిది. సేవా పరిచయం చేసేటప్పుడు ఒక మంచి ప్రసంగికునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే సేవకి ఆ దైవజనుడు పంపబడి ఉండాలి. కారణం ఏమిటి అంటే అతడు త్యాగంతో వచ్చాడు, పిలుపు పొందుకొని వచ్చాడు, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆసక్తి కలిగి వచ్చినాడు. ప్రభు చెప్పాడు, సమస్తమును వదిలిపెట్టి నన్ను వెంబడించండి. ఆ అనుభవం ఉండాలి. ఎప్పుడైతే సమస్తాన్ని వదిలిపెడతామో అప్పుడు మనం పంపబడతాం. మీరు ఎక్కడ నివాసం అంటే మీ తల్లిదండ్రులు, మీరు పెరిగిన ప్రాంతం, కన్న ఊరు, మరి మీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడ మీరు పుట్టారు, ఎక్కడ పెరిగారు? మా తల్లిదండ్రులు వారి సొంత నివాసం బాపట్ల అయ్యారు. నన్ను చదివించింది చీరాల, అలాగే బీటెక్ చేసింది వైజాగ్. సేవా పరిచయ నిమిత్తం సమస్తాన్ని వదిలి వాడే వచ్చారు. సేవా పరిచయ నిమిత్తం సముద్ర తీర ప్రాంతంలో వాడరేవుకు మీరు పంపబడ్డారు. అదే చెప్తున్నాను. మంచి ప్రసంగం చేయాలి అంటే ప్రసంగికులకు ఉండవలసిన 5 లక్షణాలు. ప్రసంగించే వారికి ఏముండాలంటే పంపబడి ఉండాలి. నంబర్ 1, రోమిలకు రాసిన పత్రిక ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథం తెరచి 10వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. 10వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వాక్యం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? అది పంపబడని ఎడల ఎలాగో ప్రకటిస్తారు. పంపబడి ఉండాలి, అధికారంతో పంపబడాలి. యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిష్యులను పంపిస్తాడు, ఇద్దరిద్దరుగా పంపిస్తాడు. అలా అపాయింట్మెంట్ పొందుకొని రావాలి. చాలా మంది నేటి కాలంలో ఎక్కడ పుట్టారయ్యా అంటే అక్కడే
ఏ ఊర్లో పుట్టారు, అక్కడే అక్కడే పుట్టారట, అక్కడే సంఘం కట్టారంట, అక్కడే ఉన్నారట. దేవా అంతా ఊర్లోనే అంట. అంతా ఊర్లో కనుక వాళ్ళ ఇంటికి వెళ్తున్న కొంతమంది పోగు చేసుకొని, అది తన బంధువర్గాన్ని పోగు చేసుకొని అంతా అక్కడే. పంపబడాలి. పంపబడకపోతే వారు ఎట్లు ప్రకటిస్తారు? అది తర్బీదు కళాశాల ఉండైనా కావచ్చు, పంపబడాలి. ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి పంపబడాలి. బైబిల్ కాలేజ్ నుంచి కానీ, ఒక ఆత్మ సంబంధమైన దైవ సేవకుల దగ్గర నుంచి పంపబడాలి. ఆ అపాయింట్మెంట్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో, మంచి ప్రసంగికునికి అది పునాది. ఆ బేసిక్ నుంచి రావాలి, అక్కడి నుంచి రావాలి. అది లేకుండా మంచి ప్రసంగం చేయాలి అంటే, నేను ఏదో 4 మాటలు చెప్పిస్తే మంచి ప్రసంగం మనం చేయలేము. మంచి ప్రసంగానికి ముందు ప్రసంగించే బోధకుడు వాని క్యారెక్టర్, వాని జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిగా అతడు పంపబడాలి. చాలా మంది ఏం చేస్తారంటే, ఏం మాట్లాడతారో వారికి తెలియదు, ఏమి అంశం తీసుకున్నాడో, ఏమి ముగిస్తాడో. కొంతమందికి స్టార్టింగ్ తెలుసు కానీ క్లోజింగ్ తెలియదు. కొంతమందికి క్లోజింగ్ బాగా తెలుసు, స్టార్టింగ్ తెలియదు. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయంటే, మాట్లాడడానికి నిదానించాలి. అంటే ఒక అంశం మనం బోధించే ముందు, బోధించే బోధకుడికి ఉండవలసిన లక్షణం మొట్టమొదటిగా అతడు పంపబడి ఉండాలి. ఆ పంపబడిన వ్యక్తిలో ఉండవలసిన ఏంటంటే, అతడు నిదానించి యోచించి ఆలోచించువాడుగా ఉండాలి. దానిలో రెండో విషయం, ప్రసంగించడానికి పంపబడాలి అనే విషయం మీకు చెప్పాను. రెండో విషయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యాల్లో మనం చదువుతున్నప్పుడు, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వాక్యాలు. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునయుండి, మద్యపానియు కొట్టువాడును కాక, సాత్వికుడును, జగడ మాడనివాడును, ధనాపేక్ష లేనివాడునై, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు, తన ఇంటి వారిని బావుగా ఏలువాడునై ఉండవచ్చు. ఇక్కడ ఉన్న మాట ఏమిటి అంటే, బోధింప తగిన వాడుగా ఉండాలి. బోధింప తగిన వాడుగా ఉండాలి. బోధించడానికి స్పష్టత, విషయము ఎరిగి ఆలోచించి యోచించి మాట్లాడేవాడుగా ఉండాలి. బోధింప తగిన వాడుగా ఉండాలి. ఎవరైతే వారు మాట్లాడకూడదు పులిపెట్టి మీద. అది అక్కడ ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన వారు, చైర్మన్, ఆ చర్చి చైర్మన్, లేకపోతే దైవజనుడు, అక్కడ వారు లేని పక్షంగా అక్కడ కొంతమంది ఉన్నారు. బోధించే అర్హత కలిగిన వారు, వారికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, బోధింప తగిన వాడుగా ఉండాలి. అంటే విట్నెస్, సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం ఉండాలి. మనం బోధిస్తూ ఉన్నప్పుడు కూర్చొని ఏం చెప్తాడని ఆసక్తి కలిగి వారు వినే ఆసక్తి వారు చూపగలగాలి. బోధింప తగిన వాడు, తన ఇంటిని ఏలనివాడు, దేవుని సంఘాన్ని ఎలా ఏలుతాడు అంటే, ఒక సంఘాన్ని పరిపాలించే దైవజనుడు ఇంట్లో అందరికీ మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఈ వ్యక్తి ఉండాలి. కొంతమంది
బాగా చేస్తారు ఇంట్లో. ఆ కోపంతో వేదిక మీదకి వస్తారు. ఆ కోపం ప్రజల మీద చూపిస్తూ ఉంటారు, సంఘం మీద చూపిస్తూ ఉంటారు. కాబట్టి బోధింప తగిన వాడుగా ఉండాలి అంటే మంచి సాక్ష్యం ఉండాలి. తర్వాత మూడో విషయం ఒకసారి మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యం. రోమిలకు రాసిన పత్రిక. ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా. ఎదుటి వారికి బోధించడానికి మనం సిద్ధపడతాం. వాళ్ళకేనా ఆ వాక్యం, నీకు కాదా? అదే అక్కడ కింద చదువునానా, ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా. దొంగల వద్దని ప్రకటించు నీవు దొంగలే కదా. వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా. విగ్రహములను అసహించుకున్న నీవు అసహించుకొనవా. దేవా, ఎదుటి వాడికి బోధించడానికి కాదు మనం ప్రసంగం చేసేది, మన జీవితమే ప్రసంగమై ఉండాలి. ఇప్పుడు సంఘంలో మనం బోధించడానికి మనం సిద్ధపడుతున్నాం. ముందు మనకు మనం బోధించుకోవాలి. నేను తగిన వాడన ప్రజలకి చెప్పే అంత స్థితి నా జీవితంలో ఉందా? దొంగిలిద్దామని నువ్వు చెప్తున్నావు, నువ్వు దొంగిలిస్తావా? తర్వాత రెండోది ఏం చెప్తాడు, వ్యభిచరించొద్దని చెప్పిన నీవు వ్యభిచరించదవా? కాబట్టి ముందు మనం అప్లై చేసుకోవాలి. ఆ ప్రసంగం మనకు అది వర్తించాలి. అది దానికి నేను ఉన్నానా, సరిగా ఉన్నానా లేదా, ఆ ప్రకారంగా నేను జీవిస్తున్నాను. ఇతరులు చెప్పేవారంగా కాకుండా మనం కూడా దాన్ని పాటిస్తూ ఇతరులు చెప్పాలి. తర్వాత మరొక వాక్యం చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చూడయ్య. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. 16. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుంది. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి ఏం చేసుకోవాలంటే జాగ్రత్తగా. ప్రసంగం బోధించడం గొప్ప సాహసం అని అనుకుంటున్నారేమో. జీవితం బోధించే మన బోధ అలా మనం జీవించే స్థితిలో ఉన్నాం. జాగ్రత్తగా మన జీవితాన్ని చూసుకోవాలి. అంటే చక్కని మాటలు. వీటిలో నిలకడగా ఉండము, నీవు లాగు చేసి నేను నీ బోధ విలువను రక్షించుకుంది. ఎప్పుడైతే ఆ ప్రకారంగా మనం జీవిస్తామో, బోధకు తగిన జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో, విన్న వారిలో చాలా మందిలో ఆ వాక్యం పనిచేస్తుంది. అందుకోసమే మంచి బోధ చేయాలి. కానీ మంచి బోధ మంచి వారి దగ్గర నుంచి వస్తుంది. ఆ చెప్పే బోధకుడు ఏదో మంచి వాటిల్లో మంచి భోజనం అంటే మంచి వారి దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంటుంది. అంతేనా? మంచి వారి దగ్గర మంచి సబ్జెక్ట్, మంచి సాక్ష్యం కలిగిన దైవసేవకుల దగ్గర మంచి విషయాలు దొరుకుతాయి. తర్వాత నెక్స్ట్ 4వ విషయం, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం చూడాను. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండి. చూసారా, కొంతమంది బోధ కోసం వస్తుంటారు బోధకులు. ఎందుకంటే నేటి కాలంలో ఒకప్పుడు బతకలేక బడిపోతులు అన్నారు, ఇప్పుడు బతకడానికి బోధకులుగా తయారయ్యారు. బతకడానికి రాకూడదు. బోధించే బోధకు తగిన జీవితం మనలో ఉండాలి. బోధకులు కాకుండా ఎంతో మేలు. వద్దంటున్నాడు, మీరు బోధకులు కావద్దు అంటున్నాడు. వద్దు, ఎందుకంటే తీర్పు ఉంది.
బోధకులకు తగిన జీవితం ఉంటే బోధించాలి. కాబట్టి తీర్పులోకి మనం వెళ్ళక బోధించే బోధకు తగిన జీవితం నలగొట్టుకోవాలి. మనం నలగొట్టుకోవాలి. మన జీవితాన్ని మనం నలగొట్టుకోవాలి. ఆ నలుగురు లేకపోతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 27వ వాక్యంలో ఏమంటాడంటే పౌలు గారు ఏమంటారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వాక్యం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. అది బోధకులు ఏం చేస్తారంటే మంచిగా బోధించడానికి వారు ఉపవాసం ఉండి వారి శరీరాన్ని నలగొట్టుకుంటారు. బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టుకొని నేనేం చేస్తున్నాను, దాన్ని లోపరుచుకుంటున్నాను శరీరాన్ని. అందుకని మీరు అనేకులు బోధకులు కాకుండా మేలు మంచిది తీర్పు ఉంది. మీరు బోధకులు కావాల్సింది బతుకుండాలి. బతుకుండి బోధిస్తే వారి జీవితాలు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చివరికి చెప్పేసి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వాక్యం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. నువ్వు బోధించినట్టు ఉండకూడదు, నేను బోధించినట్టు ఉండకూడదు. నాలో దేవుడి బోధించినట్టు ఉండాలి. అంటే పులిపెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత సరెండర్ అయిపోవాలి. నీవే బోధించు ప్రభువా. కాబట్టి మీలో ఉండి తండ్రి ఆత్మ మాట్లాడుతుంది. ఆ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది. మనం మాట్లాడడం వల్ల ఎవరు మారదు. మన ప్రసంగాలకి ఎవరు మారదు. మనం చెప్పుకునే మాటలన్నీ మనవి కావు, దేవుని మాటలు. దేవుని మాటలు మనలోండి వచ్చినప్పుడు ఆ మాటలు దేవుడు బోధించినట్టు ఉండాలి. ఎంత ఇస్తారండి? డిమాండ్ అనకూడదు. అంటే ఎంత ఇస్తారంటే ఇచ్చిన దాన్ని బట్టి బోధిస్తావా? డబ్బు ఎక్కువ ఇస్తే మంచిగా బోధిస్తావా? ఈ కమర్షియల్గా ఉండకూడదు. మన బోధ కమర్షియల్గా ఉండకూడదు. మన బోధ త్యాగపూరితంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుడే మాట్లాడుతున్నట్టు ఉండాలి. వారిని మెప్పించాలి, వీరిని మెప్పించాలని ఉండకూడదు. దేవుడు బోధిస్తున్నట్టుగా ఉండాలి. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధగా మన బోధ ఉండాలి. అందుకోసమే లోకంలో మనుషులు ఏర్పరచుకున్న బోధకులు ఉన్నారు, దేవుడు ఏర్పరచుకున్న బోధకులు ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్న బోధకులు మరువుగా ఉంటారు. మనుషులు ఏర్పరచుకున్న బోధకులు అందరిలో కనబడుతూ ఉంటారు. చాటుగా ఉండాలి, మాటున ఉండాలి, దేవుని చాటుగా ఉండాలి. అప్పుడు ప్రత్యక్షతలోకి దేవుడు మనం తీసుకొస్తాడు. మనం నిలబెట్టి మాట్లాడతాడు. ఎక్కడో మారుమూల పల్లెలో ఉన్న ఒక దైవజనుని తీసుకొచ్చి ప్రపంచమంతా తిప్పుతాడు. మనం మాట్లాడుతూ ఉండకూడదు, దేవుడు మాట్లాడేట్టుగా ఉండాలి. అందుకోసం దానికోసం ప్రిపరేషన్, దానికోసం ప్రార్థన. నేను దాదాపు ఒక ఆదివారం ప్రసంగం ఇవ్వడానికి 1 వారం రోజులు నేను సిద్ధపడతాను. దానికోసం రోజు ప్రార్థన చేస్తాను. ఒక ప్రసంగం నేను చేసే ముందు చాలా ప్రయాసపడతాను. తల్లి ఎంతో చక్కని వంట వండి పెట్టేటప్పుడు ఆమె ఎంతో ప్రయాసపడుతుంది. రుచికరమైన వంట.
వంట కాదు, ఆమె ప్రయాస గొప్పది. మరి చేసావమ్మా అంటాం మనం, దానికి ఎంత ఆమె ప్రయాసపడి ఉంటుంది, ఆ ప్రయాస మనం పడాలి. రుచికరమైన బోధ, మంచి బోధ అన్నదే, అదే రుచికరమైన బోధ మనం అందించాలంటే చాలా ప్రయాసపడాలి. మనం దేవుని సందో కనిపెట్టుకోవాలి. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, ఎవరో చెప్తారు, అయ్యా మీరు ఈరోజు ప్రసంగం ఏమిటి, ఇట్లా బైబిల్ తీసి 4 మాటలు చదివేసి కొంతమంది చెప్పేస్తూ ఉంటారు. మా సీనియర్లు ఎన్నో ఉన్నాయండి, ఎక్కడ ఏమైనా చెప్పేస్తాం. కానీ కనిపెట్టుకుని బోధించే బోధ వేరుగా ఉంటుంది. కనుక మంచి బోధ చేయాలంటే బోధించే బోధకులు ఉండవలసిన లక్షణాల గురించి ఒక 5 విషయాలు మీకు చెప్పడం జరిగింది. 1, అతడు పంపబడాలి. 2వదిగా బోధకు తగిన వాడుగా ఉండాలి. 3వదిగా ఆ బోధకు ముందు తాను ఏం చేయాలి, పరీక్షించుకోవాలి. తర్వాత 4వది మన బోధించే బోధకు తీర్పు ఉందని జాగ్రత్త పడాలి, మర్చిపోకూడదు. 5వది మనం బోధించినట్టుగా ఉండకుండా దేవుడు బోధించినట్టుగా మనం కనిపెట్టుకొని సిద్ధపాటు కలిగి అప్పుడు వేదిక మీదకి వెళ్ళాలి. ఇది 2nd వాల్యూమ్లో ప్రసిద్ధ శాస్త్రం ఉంటుంది. ప్రసంగం ఎలా తయారు చేయాలి, వంట ఎలా తయారు చేయాలో మొదట దీక్ష తీసుకోండి, నీళ్లు పోయండి, మంట పెట్టండి, దినుసులు వేయండి, అది చెప్తారు కదా. అలాగా 2nd వాల్యూమ్లో అలాగే చెప్తాను, వంట తయారు చేయడం చెప్తాను. నిండు వందనాలు అయ్య గారు, చాలా వందనాలు. మరి చాలా అమూల్యమైన విషయాలు మేము తెలుసుకున్నాము. మరి మంచి బోధ చేయాలంటే బోధకుని బ్రతుకు బాగుండాలని, మరి ఆ బోధకు సేవకు వచ్చినటువంటి వారు మరి దేవుని దగ్గర నుండి పంపబడిన వారుగా, మరి అలాగే బోధింపదగిన వారుగా, బోధకు ముందు వాళ్ళ బతుకును వాళ్ళు చూసుకుంటూ మంచి సాక్షి జీవితం కలిగిన వారుగా ఉండాలని, తీర్పు ఉన్నదని మరవకుండా దైవ భయం కలిగి ఉండాలని, మరి అంత మాత్రమే కాదు, వేదిక మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు తండ్రి మాట్లాడేటట్టు ఉండాలని, ముందుగా సిద్ధపాటు కలిగి ఉండాలని అమూల్యమైనటువంటి విషయాలు మా ఆత్మీయ తండ్రి ద్వారా మేము విని ఉన్నాము. మంచిదయ్య గారు, చాలా సంతోషం. తప్పకుండా మేము కూడా మరి దేవుని సేవలో ఇలాగే ఆత్మీయ తండ్రుల ద్వారా నేర్చుకునేటువంటి దైవ మాటలను మేము చక్కగా బలపరుచుకుంటూ మేము చేస్తున్నటువంటి సేవలో కూడా మా పరిచర్యను ముందుకు నడిపించాలని ఆశతో మేము ఉన్నాం అయ్య గారు. చాలా సంతోషం నాన్న. మంచి పరిచయం వేసి అనేక సత్యాలు మీకు మాత్రమే కాకుండా ట్రైనింగ్ కాలేజీలో తరబిది పొందుతున్న దైవ సేవకులకు, అప్పుడే సేవలోకి వచ్చిన వారికి చాలా ఈ యొక్క విషయాలు ఉపయోగకరంగా ఉంటాయి. 2nd వాల్యూమ్లో మంచి విషయాలు, ఇంకా మంచి విషయాలు నేర్చుకుంటారు. దానికి ముందు ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ విషయాలు అనేకులు మరి నేర్చుకోవడానికి షేర్ చేయండి. 2nd వాల్యూమ్లో కలుస్తాము. అంతవరకు మీకు నా వందనాలు. మే గాడ్ బ్లెస్ యు. చాలా వందనాలు. థ్యాంక్ యూ. చాలా వందనాలయ్యా. వందనాలయ్య.